ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఎంఫిల్ కోర్సుతో పాటు ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో రేపు జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నెల్లూరులో జూలై 6 నుంచి నిర్వహించే రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక వార్తల వివరాలు. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో జాతీయ వర్క్షాప్ను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ క్వాంటమ్ శాటిలైట్ ఆవిష్కరణలతో సరికొత్త సాంకేతికతకు రాష్ట్ర ప్రభుత్వం నాంది పలుకుతుందని చెప్పారు. రాష్ట్రంలో క్వాంటమ్ కంప్యూటింగ్ను విశేషంగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ను యువత అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొంటూ, By integrating all records in Andhra Pradesh with data authentication with Aadhaar and also Government of India programs, all files online. Now we are going, historical data is available, we are computerizing, we are putting on cloud, and at the same time tools are available, AI for quantum computing, and also real-time data is available now through satellite, drones, CCTV cameras. If I get all these things for government, if I link with quantum computing, so much of all these things, now by using quantum computing, you can reduce the time, you can prepare your modules at a cost-effective way. దక్షిణాసియాలోనే మొదటి క్వాంటమ్ వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటవుతోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అధికంగా వస్తాయని అన్నారు. విజయవాడలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీపైన నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ అత్యాధునిక సదుపాయాలతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటవుతోందని తెలిపారు. దీని ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు సమాచార, సాంకేతిక రంగంలో లభిస్తాయని ఆశిస్తున్నామని మంత్రి అన్నారు. అలాగే అంకుర పరిశ్రమలు, వినూత్న ఆలోచనలకు క్వాంటమ్ వ్యాలీ పార్క్ వేదికగా లోకేష్ అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంఫిల్ కోర్సుతో పాటు ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ, పీడీసీపీ కోర్సుల ప్రారంభ కార్యక్రమంలో త్రిపుర రాష్ట్ర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించడంలో క్లినికల్ సైకాలజిస్టులు కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. క్రమేపీ పెరుగుతున్న మానసిక సమస్యల నేపథ్యంలో ఈ కోర్సుల ఆవశ్యకత మరింత పెరిగిందని మంత్రి పేర్కొంటూ, ఒక సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకం మేరకు కేంద్ర ప్రభుత్వం సహకారం వరకు కొంతవరకు మార్పు తీసుకొచ్చారు. దాంట్లో చాలా పెద్ద టీం వర్క్ నడిచింది. మొత్తం ఆరోగ్య వ్యవస్థలో కింది స్థాయి నుంచి FNO దగ్గర నుంచి పైదాల ప్రొఫెసర్ దాకా అందరి సహకారం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో ఒక సంతృప్తికరమైన మార్పును మాత్రం రాష్ట్రంలో తీసుకురాగలిగాం. ఇవాళ మెంటల్ హెల్త్ మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెట్టిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో రేపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్థానిక సభా ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు కలెక్టర్ పి ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ఎస్ చినరాముడు, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుష్మిత, అదనపు ఎస్పీ ఎం మురళీకృష్ణ, డీఎస్పీ దేవకుమార్ తదితర జిల్లా పోలీసు యంత్రాంగంతో ఏర్పాట్లపై మంత్రి కందుల దుర్గేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరులో జూలై 6వ తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.
దర్గా ప్రాంతంలో జరుగుతున్న వివిధ అభివృద్ది పనులను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. స్వర్ణాల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కలను తొలగించే పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రొట్టెల పండుగకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులను రూపొందించడంలో రోడ్లు, భవనాల శాఖ సమర్థవంతమైన పాత్రను పోషించిందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. విజయవాడలో ఈ రోజు జరిగిన పలువురు ఉన్నతాధికారుల పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సర కాలంలో ఆర్&బి శాఖ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులకు ఆదేశించారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఎస్ఎస్ శోభిక, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిఆర్డీఏ పీడీ సుధారాణిలతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి 112 వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ పరిధిలో పలాస తహసీల్దార్ కార్యాలయం వద్ద కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సారథ్యంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతిల నేతృత్వంలో ఈరోజు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కెంగువా గ్రామంలో సుమారు 55 లక్షల రూపాయలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి అవసరమయ్యే క్రీడా సామగ్రి కొనుగోలుకు వ్యక్తిగతంగా 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆయన ప్రకటించారు. ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలను వికలాంగులు సద్వినియోగపరుచుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కోరారు. జిల్లాలో రావులపాలెం కేంద్రంగా దివ్యాంగులకు ఉపకరణాలను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావుతో కలిసి కలెక్టర్ ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, వికలాంగుల సాధికారత విభాగం వికలాంగులకు కృత్రిమ పరికరాలు సరఫరా చేస్తోందని అన్నారు. వాతావరణం. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ మరి యానంలో దిగువ ట్రోపో ఆవరణలో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి కేంద్రంగా 2026 జనవరి 1 నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఎంఫిల్ కోర్సుతో పాటు ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ క్లినికల్ సైకాలజీ కోర్సులను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి గ్రామంలో రేపు జరిగే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నెల్లూరులో జూలై 6 నుంచి నిర్వహించే రొట్టెల పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. జాతీయ వార్తలు 8:30 వింటారు.